హాయ్ అండి. వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనం చేసే వర్క్లో ఎవరైనా వేలెత్తి చూపిస్తే మనకు చాలా బాధ అనిపిస్తుంటుంది కదా. ఎందుకంటే మన పరిధిలో మనం చేసుకునే వర్క్ని మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నాకైతే నేను వీడియోస్ తీసుకోవడానికో, సేల్స్కో, నేను జాబ్ చేసుకోవడానికి వీటన్నిటికీ కూడా నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందండి. మా అమ్మ నాన్న, ఇక్కడ మా మామ వాళ్ళు వీళ్ళందరూ కూడా, మా ఇంట్లో అందరూ కూడా సపోర్టింగ్ ఉంటుందండి నేను వీడియోస్ తీసుకోవడానికి. కానీ ఎవరో ఒకళ్ళు చూసే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అనిపిస్తుందో మరి నాకు అర్థం కావట్లేదు. నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకు ఉంది కదా. నాకు ఈరోజు కస్టమర్స్ వచ్చారు బట్టలకి. నేను మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతూనే ఉన్నాను. వచ్చారు. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మీరే. అవన్నీ సర్దుకోవాలండి. వాళ్ళు తీసుకునేది ఒక చీరే. ఆ ఒక్క చీరకి అన్నీ తీసి పడేస్తారు. నేనేదో లక్షల బిజినెస్ చేస్తున్నానని కాదు. చేసే చిన్న వ్యాపారం అయినా కానీ మనం అవన్నీ సరి చేసుకోవాలి. కష్టపడే వాళ్ళకే తెలుస్తుందండి. ఒక ఫ్యామిలీ విలువ తెలిసిన వాళ్ళకి, కష్టపడే వాళ్ళకి ఆడవాళ్ళ కష్టం తెలుస్తుంది. ఆడవాళ్ళని వేలెత్తి చూపించే విధంగా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మీ మీ ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు చేసుకోండి ఒకసారి. అసలు అర్హత ఉందా? మనం ఎదుటి వాళ్ళని మాట్లాడడానికి అర్హత ఉందా అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే, ఆడవాళ్ళ గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు మా ఇంట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, నేను ఎదుటి వాళ్ళని మాట్లాడే అర్హత నాకుందా అని అనుకుంటే ఎవరు మాట్లాడరు. ఆడవాళ్ళు చేసే పని ఎవరో ఏదో ఎక్కిరిస్తున్నారనో, లేకపోతే ఇంకేదో కామెంట్ చేస్తున్నారనో కాదు కదండి. నా ఫ్యామిలీ సపోర్ట్ అయితే నాకుంది. నాకు దేవుడిచ్చిన శక్తితోటో, లేకపోతే నాకున్న తెలివితోటో నేను నా వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. మీకు ఇబ్బంది అనిపిస్తే ఎవరు చూడకండి. బట్టలకి ఒకసారి మాకు బట్టలు తీసుకునే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవాలి. మళ్ళీ డ్యూటీ టైం అవుతుంది కదా. ఎలా ఉంటుందో పరిస్థితి ఒక్కసారి చూడండి మీరే.